నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు మంత్రివర్గం వైపే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు మేము మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి డిస్కషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపో ఉగాది లోపు మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. అందులో 5 మందికి అవకాశం ఉండబోతున్నటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి ఇక ఆ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి కలుస్తా ఉన్నారు. అవసరమైతే ఢిల్లీకి పోయి ఏఐసిసి పెద్దల్ని కలుస్తాం, కానీ మాకు ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనట్టు డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు పేపర్లలో టీవీల్లో మాత్రం ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఇవ్వబోతున్నారు, ఈసారి మంత్రి పదవి ఎస్సీ సామాజిక వర్గానికి లేదనేటువంటి చర్చ నడుస్తా ఉంది. రైట్, మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇక వ్యవసాయ కమిషన్ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో ఎట్లా చూడొచ్చు, ఈసారి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదు, ఇస్తే డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సో ఏమనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చిన లంబాడాల జనాభా ఎక్కువ తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో గిట్ట వీళ్ళ జనాభా ఉన్నప్పుడు గిట్ట తక్కువ ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం అక్కడికి ఉన్నప్పుడు ఫస్ట్ ఎన్టీ రామారావు ఇదైనప్పుడు చంద్రలాల్ గారికి, తర్వాత చంద్రబాబు నాయుడు అయినప్పుడు ఇంకో లంబాడ సామాజిక వర్గానికి, టీఆర్ఎస్ అయినప్పుడు లంబాడ సామాజిక వర్గాన్ని, అంతకుముందు కాంగ్రెస్ అయినప్పుడు గిట జగన్ నాయక్ మంత్రిగా చేసి, తర్వాత ఇంకోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో రెడ్డి నాయక్ని మంత్రి చేసి, ఇవాళ కంపల్సరీ ప్రతిసారి ఒక లంబాడా సామాజిక వర్గానికి ఇచ్చేటోళ్ళు. కానీ ఈ మధ్యలో 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 15 నెలలలో కొత్త ప్రభుత్వం కదా, కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో శాసనసభ్యులు ఎదురు చూస్తున్నారు. శాసనసభ్యులు ఎదురు చూస్తున్న ప్రకారం ఆ జనాభా మన కాంగ్రెస్ పార్టీ 2014లో ఇది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్. ఎప్పుడు బంజారాలు, లంబాడిసి బంజారాస్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వీరు చాలా అభివృద్ధి చెందారు, చదువుకొని ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఎదిగిరు. ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యం, శ్రీమతి ఇందిరాగాంధీ పుణ్యం. ఒకే భాష, ఒకే వేషం, ఒకే సంస్కృతి ఈ రాష్ట్రంలో. కానీ 1956లో ఆంధ్రలో ఏమో లంబాడీలని, తర్వాత రాయలసీమలో సుగాలీలని వాళ్ళకు రిజర్వేషన్. కానీ తెలంగాణ ప్రాంతం వచ్చే వరకు లంబాడాలకు రిజర్వేషన్ లేదు. అక్కడ ఉన్న లంబాడాలకు ఉంది, కానీ ఇక్కడ వచ్చే వరకు లేదు. అప్పుడు 20 సంవత్సరాలు వీళ్ళకి రాలేదని ఇందిరాగాంధీ గుర్తించి ఆ రోజులలో వీళ్ళకు ఎస్టీ హోదా కల్పించిన తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముందుగాల ఎస్సీ ఎస్టీలను చూసేది. ఫస్ట్ క్యాబినెట్లోనే ఫస్ట్ బర్త్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కు ఉండేది. ఇక్కడ ఏమైందంటే ఈసారి కొంత సీతక్కకి ఇచ్చారు, మేము వెల్కమ్ చేస్తున్నాం. సీతక్క ఒక ఆదివాసీ మహిళ, అది పంచాయతీరాజ్ ఇచ్చారు. కానీ ఈ శాఖకు సంబంధించింది కదా గిరిజన సంక్షేమ శాఖ, ఎప్పుడు ఎక్కువ వరకు వీళ్ళకే ఇచ్చారు. ఒకసారి నాగేష్కు, ఏది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, తర్వాత ఒకసారి మన అక్కడికించి శ్రీకాకుళం ఎక్కడ పాడేరుకెంచి ఆమెకు ఒక లేడీకి ఇచ్చారు. తర్వాత చూస్తే ఇక్కడనే ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము చూస్తున్నాం ఎస్సీ సామాజిక వర్గానికి గిట్ట ఇస్తామనేది. ఒకసారి ఏమో ఎస్సీ సామాజిక వర్గానికి మాలకి ఇవ్వాలన్నా మాదిగకి ఇవ్వాలనేది ఒక చర్చ ఉంది. కానీ నిన్న మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలిసిరు, అదేవిధంగా లంబాడి సామాజిక సంబంధించారు రామచంద్ర నాయక్ కావచ్చు, బాలనాయక్ పోయి నిన్న కలిసిరు, ముఖ్యమంత్రి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐసిసి పెద్దలు కూడా కలుస్తామంటారు. సో ఎమ్మెల్యేలంతా కూడా మరి ముఖ్యమంత్రి కలిసిన తర్వాతనైనా ఏమైనా భరోసా వచ్చే అవకాశం ఉందా? ఈసారి లంబాడులకు నిజంగానే మంత్రివర్గంలో కాలు పెట్టే అవకాశం దక్కుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసేదంటే తప్పు ఏం లేదు. వాళ్ళ యొక్క ఏది
ఆలోచన వాళ్ళు చెప్పారు, మాకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అని. ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ది బాస్ అయినదే కదా ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసారు. ఓకే. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరికి కాదని అయితే అన్నాడు కదా, ఆయన ఒత్తిడి ఆయనకు ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది అనేది ఆయన గిట్ట ఇది చేస్తాడు. ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ చూడాలి. ఇది ఢిల్లీ హైకమాండ్ ఏ సామాజిక వర్గానికి వెళ్తే ఏం చేయాలనేది వాళ్ళు ఒక అవగాహన ఉంది కాంగ్రెస్ పార్టీకి. బంజారా గిరిజనుల మీద బంజారాలకు ఇస్తే ఇంకా మంచి పార్టీకి బలోపేతం అవుతుంది. మొన్న జరిగిన ఎన్నికలు మీరు చూడండి, ఇవాళ కోడంగల్ కానీ బంజారా పాపులేషన్, తర్వాత పరిగి కానీ, తాండూరు కానీ, మహబూబ్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, నీకు అచ్చంపేట్ ఎస్సీ రిజర్వేషన్ ఉన్న అచ్చంపేటలో 55,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. తర్వాత కల్వకుర్తి కానివ్వండి, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, కోదాడ, వైరా, పాలేరు, మహబూబాబాద్, డోర్నాకల్, అక్కడ ఎక్కడ నిజామాబాద్లో ఏమో రూరల్, నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి అంటుండే ఆ కాన్స్టిట్యున్సీ. అక్కడ మీరు చూస్తే అక్కడ ఎక్కడ నారాయణ షేడ్లో మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణ షేడ్, ఇవి అన్నీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కొత్తగూడెం జనరల్ ఉన్న 40,000 ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఈ యొక్క క్యాస్ట్ చాలా ఇది చేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దొరల రాజ్యం పోవాలి, ఈ 10 సంవత్సరాలకు మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఏది ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డది ప్రభుత్వం. సెకండ్ టైం అయితే తప్పకుండా వస్తుందని ఎమ్మెల్యేలకు ఎవరికన్నా ఆశ ఉంటుంది. వాళ్ళ ఈ విధంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని కలిసిండొచ్చు, రేపు ఐసీసీ దగ్గర పోతే వాళ్ళ ఇష్టం, పోకపోతే వాళ్ళ ఇష్టం. కానీ పార్టీ మట్టుకుని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా మళ్ళీ నిన్న మొన్న అయిన ఆల్ ఇండియా బంజారా సేవా, నేను దాదాపు 33 జిల్లాలలో 25 జిల్లాలు తిరిగి మీటింగులు పెడుతున్నా. ఎక్కడ చూసినా మీరు ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు, మీకు ఎమ్మెల్సీ రావాలి, ఎమ్మెల్సీ రాలేకపోయింది. కానీ శంకర్ నాయక్ ఇచ్చిర్రు, ఓకే, ఏదో ఒక సామాజిక వర్గానికి ఒక మనిషికి ఇచ్చిర్రు కదా, బంజారా సామాజిక వర్గంకి ఇచ్చి అనేది ఒక ఇది ఉంది. కానీ ఈ ఎమ్మెల్సీ రానందుకు రాముల నాయక్ ఏమైనా బాధపడ్డాడు? ఎందుకంటే 2018 అనుకుంటా నాకు తెలిసి మీరు అక్కడ ఎమ్మెల్సీగా 2 ఏళ్ళు కూడా లేరు, రాజీనామా పెట్టి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినాక కూడా పెద్దగా మీకు పదవులు ఏం రాలేదు. అధికారంలోకి వచ్చినాక కూడా కేవలం వ్యవసాయ కమిషన్ మెంబర్ మాత్రం మీకు ఇచ్చింది. బాధపడ్డాడా రాముల నాయక్ ఏమన్నా? ఇప్పుడు ఏముంటుందంటే, నాకు పదవుల మీద మోజు లేదు. ఎక్కడైతే పదవి నాకు వస్తుందో ఆడ గల్లమిప్తాం. ఓకే, ఆ సామాజిక వర్గానికే సంబంధించే కాదు, సబ్బండ వర్గాలకు మనం న్యాయం చేస్తాం. ఉదాహరణకు ఎవరన్నా సర్పంచ్కు రాజీనామా చేసి రాడు, అధికార పార్టీలకెంచి సర్పంచ్ కానీ ఒక కౌన్సిలర్ కానీ రాడు. ఇంకా నాకు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నా ఎంట్రతోటి సంబంధం నాది, ఈ నీ ఎమ్మెల్సీ పదవి అని ఆయన కేసీఆర్ నోటి అక్కడ పడేసి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పారు. ఆ రోజులలో నాకు చాలామంది, నేను పేర్లు చెప్పగానే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, ఎమ్మెల్సీ కాకపోతే 3 నెలల తర్వాత ప్రభుత్వం వస్తుంది, ఎంపీ అవుతుంది, ఎంపీ ఇస్తాం, లేకుంటే రాజ్యసభ ఇస్తాం, నమ్మి ఏమైనా మోసపోయాడా రాముల నాయక్? మోసపోవడం ఏంది, ఆ ఈక్వేషన్లో కలవకపోయిండొచ్చు, లేకుంటే ఏమన్నా జరిగిండొచ్చు. నాకు పదవితోటి ఇంపార్టెంట్ కాదు, ఈ సామాజిక వర్గానికి మనం రీప్రజెంటేటివ్. నేను కాంగ్రెస్ పార్టీలోకి రాకముందే కానివ్వండి, ఇండియా లెవెల్లో నేను లీడ్ చేస్తున్నా. రేపు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఇది చేసుకుంటాం. తర్వాత ఇవాళ నాకు ఇచ్చినంత మాత్రం ఇయ్యనంత మాత్రం నేను బాధపడను. నేను ప్రజలలో ఉంటా, ప్రజల మంచిని పదవి ఉంటేనే ఉండేది ఏం లేదు. కానీ నేనైతే ముఖ్యమంత్రికి, రాష్ట్ర క్యాబినెట్కి, హైకమాండ్కి అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఒక బంజారా సామాజిక వర్గానికి కనుక ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది. లేకుంటే పార్టీలో బంజారాలు కొంత అసంతృప్తితోటి ఉన్నారు. వాస్తవాలు మీకు చెప్తున్నా, వాస్తవాలు చెప్పకుంటే వావా ఓహ అంటే పెద్ద పెద్ద రాజ్యాలే కోల్పోయింది. అది జోకే వ్యక్తి కాదు రాముల నాయక్ అంటారు. అయితే 100% అండి. ఎందుకు ఇది చేసుకుంటాము?
ఎందుకు మేము మస్క కొట్టుకుంటాం? ఇస్తే ఇస్తారు, లేకుంటే ఇయ్యరు. అంతే తప్ప రాములు నాయకు పదవులు అది ఇది కాదు. వాళ్ళ తరపున నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా ముఖ్యమంత్రికి చెప్తున్నాము, అందరికీ చెప్తున్నాం, ఇస్తే బాగుంటుంది అనేది మేము చెప్తున్నాం. ఇంటే సరే సరే, లేకుంటే ఇప్పుడు విప్ ఇస్తామంటున్నారు, డిప్యూటీ స్పీకర్ ఇస్తామంటున్నారు. సో దీనికి ఏమన్నా కాంప్రమైజ్ అవుతారా లంబాడా బంజారా జాతి మీరంతా కూడా? విప్పు డిప్యూటీ స్పీకర్ అనేది అది రామచంద్ర నాయక్ విప్ ఇప్పించారు. అవును. ఓకే, ఇప్పుడు ఇస్తే బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ ఇస్తారు అనుకుందాం. కానీ దాంతో ఆయన సంతృప్తి లేడు, ఇక్కడ బంజారా ప్రజలు సంతృప్తి ఉండరు, లేకుంటే అటు ప్రభుత్వం ఇది ఉండదు. మేము ఇచ్చినామనేది చెప్పుకోవడానికే తప్ప, కానీ అది ఎప్పుడు క్వశ్చన్ మార్క్ లేక నిలబడుతుంది ఇచ్చే వరకు. అందు గురించి ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు తీసుకుంటుంది ప్రభుత్వము? సాఫీగా ఒకరికి ఇచ్చేయండి, ఒకరికి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. 3-4 బంజారా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరికన్నా ఇవ్వండి, అందులో సీనియారిటీ చూడండి. ఇప్పుడు ఇచ్చింది సీనియారిటీ చూస్తే ఇక్కడ నల్గొండకెంచి బాలు నాయక్ వస్తాడు, లేకుంటే ఇటు రామచంద్ర నాయక్ ఉన్నాడు, లేకుంటే అక్కడ డాక్టర్ మురళి ఉన్నాడు, ఇంకా మా వైరాగ్యంకి రామదాస్ ఉన్నాడు. ఈ 4 కదా మీకున్న ఎమ్మెల్యేలు. ఒక లంబాడ సామాజిక వర్గంకి దాదాపు 40-42 నియోజకవర్గాల్లో వీళ్ళు డిసైడెడ్ ఫ్యాక్టర్స్. వీళ్ళు ఏదనుకుంటే అది అవుతుంది ప్రభుత్వం. మొన్న చూసుకున్నారు ఎన్నికల్లో, మొత్తం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి గిట్ట తెలుసు ఈసారి మనకు బంజారాలు ఒక వన్ సైడ్ వేసిర్రు. 63లో 40-42 సీట్లు బంజారాలు ఎక్కడైతే వాళ్ళ జనాభా ఉందో అక్కడ గెలిచినామని అందరికీ తెలిసిన తర్వాత హైకమాండ్ ఎందుకు ఇది చేస్తుందో అర్థమైతలేదు. ఫస్ట్ బర్త్లోనే వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోయారు. ఆ పరిస్థితి ఏందో అర్థం కాలేదు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి నాకు మంచి ఇది ఉంటాడు, ముఖ్యమంత్రికి కానీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు కానీ ఏదైతే హైకమాండ్ కానీ వాళ్ళకు నేను అప్పీల్ చేస్తున్నాను, ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది, బంజారాలో మంచి మెసేజ్ పోతుంది, బంజారా ప్రజలు సంతోషంగా ఉంటారు. ఈ మంత్రి అయ్యి అన్నీ చేస్తాడని వాళ్ళకి నమ్మకం లేదు, కానీ మా వాడు ఉన్నాడు బాబు ఒకడనేది చెప్పుకోవడానికి కొంత ఇదవుతుందనే ఉద్దేశంతో ఇవ్వాలి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే కొంతమంది బంజారాకు సంబంధించిన నాయకులంతా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, కొంతమంది బహిరంగంగానే గవర్నమెంట్కు అప్పీల్ చేసుకుంటా ఉన్నారు. సో రాముల నాయకుని ఎవరైనా ఎమ్మెల్యేలు ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తారా, లేక ఎమ్మెల్యేలని రాముల నాయక్ ఏమైనా కలిసిందా, కలిసి మీరు కూర్చొని మాట్లాడుకున్నారా? ఈ క్యాబినెట్ విస్తరణలో ఈసారి మనకు అవకాశం రావాలి, మనం గట్టిగా లడాయి చేయాలి, ఖచ్చితంగా ఒక మంత్రి పదవి తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన ఏమైనా జరిగిందా? ఇప్పుడు నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుని, నాకు అందరు ఎమ్మెల్యేలు టచ్లు ఉంటారు, మా ఎంపీ టచ్లో ఉంటారు. వాళ్ళు బయట వాళ్ళకు ఫోటో కాల్ కొంత ఇబ్బందిగా ఉంటుంది, కానీ నా దగ్గర నిర్భయంగా మాట్లాడతారు. ఏం చేద్దామన్నా, మన జాతికి మంత్రి పదవి ఇస్తలేరు కదా, ఏం చేద్దాం, మేమైతే అంత మాట్లాడలేము, మేము ఒక హోదాలో ఉందాం, నీకు ఏం హోదా లేదు కదా, నువ్వు మాట్లాడవద్దు అని చెప్తే నేను మాట్లాడుతున్నాను. నేను ఇలా ఒక 10 మందిని ఢిల్లీకి పంపించింది, మీకు తెలియదు. 10 మంది ఢిల్లీకి పోయిరు, ఇవాళ 10 గంటల ఫ్లైట్కు దిగిరు. దిగి ఎవరైతే హైకమాండ్ ఆ రోజు కేసీ వేణుగోపాల్ మాకు చెప్పిన మాటలు, రాత్రి 2 గంటలకు ఎక్కడ మన కృష్ణ ఓబరాయ్ హోటల్లో నాతోటి మాట్లాడి పిలిచి ఆ రోజు ఏం చెప్పిండు, ఇవాళ కేసీ వేణుగోపాల్కు తెలియదా? ఇలా ఆ రోజు పెద్ద మనుషులు వచ్చి ఆ రోజు మన ఇన్ఛార్జ్ కనుక మాణిక్ ఠాకరే ఉండే ఆయనకు తెలియదా? ఈ సామాజిక వర్గం ఎంత పని చేసింది? రాహుల్జీకి తెలియకపోవచ్చు ఉండవచ్చు, రాహుల్జీ దగ్గర రిపోర్ట్ పోతే తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇలా ఏమనుకుంటున్నారు బంజారాలు, ఇది ఇందిరా కాంగ్రెస్ ఉంటే మాకు న్యాయం జరుగుతుండే అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఇందిరా కాంగ్రెస్ ఉంటే మాకు న్యాయం జరుగుతుండే. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ఎవరిది? ఇప్పుడు సామాజిక వర్గం కాంగ్రెస్ అని చెప్పుకుంటారు, రకరకాలుగా చెప్పుకుంటారు, కానీ అట్లా కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అంటున్నాం మేము. సో ఈ క్యాబినెట్ విస్తరణ అనేది ముఖ్యమంత్రి చేతిలో ఉందంటారా, రాహుల్ గాంధీ ఖర్గేనా, ఎవరి చేతిలో ఉంది అనుకోవాలి, ఎవరు ఫైనల్ చేయాలనుకోవాలి? ముగ్గురు చేతిలో ఉంది. ముఖ్యమంత్రి ఇక్కడికెళ్తే రికమెండ్ చేయాలి, ఇంకోసారి ఈ సామాజిక వర్గానికి ఇస్తే ఇట్లా ఉంటుంది, ఆయన చేస్తాడు 100%. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డిసైడ్ చేసేస్తాడు ప్రాంతీయ పార్టీకి సంబంధించింది. ఇక్కడ సిస్టమ్ ఉంది పాపం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసిన అక్కడ మల్లికార్జున్ ఖార్గే, తర్వాత ఏఐసిసి కేసీ వేణుగోపాల్, తర్వాత రాహుల్ గాంధీ అందరినీ కలిసి మాట్లాడినప్పుడు ఇప్పుడు
వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని గిట్ట వాళ్ళు పిలుస్తారు, అక్కడ బట్టిని పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళకి అంత తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గాలలో, మంత్రి నియోజకవర్గాలలో మొత్తం బంజారాలే ఉన్నారు. కానీ కానీ ఇప్పుడు మీరు అట్లా చెప్తా ఉన్నారు, కానీ నల్గొండకే ఇద్దరికి రాబోతా ఉంది మంత్రి పదవి అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంకి ఇద్దరికి ఇవ్వబోతా ఉన్నారు, ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇవ్వబోతా ఉన్నారు అనేది, మైనారిటీకి మొత్తం 5 భర్తీ చేయబోతున్నటువంటి చర్చ జరుగుతుంది. మరి నల్గొండలో ఎట్లా చూస్తారు? నల్గొండలో ఒక బీసీకి అక్కడ స్థానం లేదు, ఒక ఎస్టీకి స్థానం లేదు, ఒక ఎస్సీకి కూడా స్థానం లేదు, రెడ్ల ఎక్కువ మంత్రులు అయిపోతా ఉన్నారు. అది పార్టీకి రాను రాను పెద్ద అగనిస్ట్గా వ్యతిరేకత తయారైంది. ఉన్న వాస్తవాలు చెప్తున్నా. ఒకటే జిల్లాకు అన్ని మంత్రి పదవులు. మొన్న చూసినావు కదా, ఎమ్మెల్సీలు 3 నల్గొండకు సంబంధించిన వాళ్ళే. ఇప్పటికీ అది చర్చ జరుగుతుంది. ఇక్కడ మైదాన ప్రాంతంలో ఎవరు లేరు కదా. మైదాన ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. ఎప్పుడు వీళ్ళకి రిజర్వేషన్ రాదు. డీలిమిటేషన్ అయితే ఎస్సీలకు ఎట్లా యూనిట్ తీసుకురో ఎస్టీలకు కనుక తీసుకుంటే మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ జిల్లాలలో ఎక్కడన్నా అవకాశాలు వస్తాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ సిపిఐ నల్గొండకే ఇచ్చింది. మన అద్దంకి దయాకర్ నల్గొండ తుంగతుర్తే, తర్వాత శంకర్ నాయక్ నల్గొండ మిర్యాలు కూడా ఇట్లా 3కి ఇవ్వడం జరిగింది. కానీ పార్టీ ఆలోచన చేసి ఆ రోజు రాహుల్ గాంధీ చెప్పిన రాయ్పూర్ డిక్లరేషన్లో ఒకటే టికెట్ ఇస్తాం ఒక కుటుంబానికి అన్నారు. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో అడుగు పెట్టబోతున్నట్టు. ఆల్రెడీ వెంకటరెడ్డి ఉన్నాడు, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రెడ్డి సామాజిక వర్గం. ఇది ఎట్లా చూస్తారు? అంటే వెనుకబడిన సామాజిక వర్గాల కంటే ఉన్నత స్థాయి సామాజిక వర్గాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది కాంగ్రెస్ అనుకోవచ్చా? తప్పకుండా అనుకుంటారు కదా. కింది స్థాయి సామాజిక వర్గం ఏమనుకుంటుందంటే, మాకు అన్యాయం జరిగింది కదా, మాకు అన్యాయం జరుగుతుంది కదా. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు? పార్టీకి సంబంధం లేని వాళ్ళు గిట్ట ఏమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఒక నల్గొండకి సంబంధమా, లేకుంటే ఒక ఖమ్మంకి సంబంధమా, ఈ 2 జిల్లాలకేనా? సతిమూలు మేము ఓటేసిన వాళ్ళం ఎక్కడ పోవాలి అనేది అందరు జనరల్ కార్యకర్త అనుకుంటారు కదా. అందు గురించే ఆచి తూచి మీ మీద ఒత్తిడి ఉండవచ్చు గాక, అది కొంత ఆలోచన చేసి ఇది చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తుంది ఎక్కడికించి ఆదిలాబాద్కించి పేపర్లలో చూస్తున్నాం. ప్రేమ్ సాగర్ రావుకి అవకాశం మంచిర్యాల, అక్కడ వెంకటస్వామి, వివేక వెంకటస్వామి వాళ్ళ తండ్రికి చరిత్ర ఉంది. నిన్ననే మాలోలకి ఇవ్వద్దు మాదిగా సామాజిక వర్గం ఎమ్మెల్యేలు పోయి అక్కడ అల్లూరి లక్ష్మణ్కి, అట్లా రకరకాలుగా. కానీ ఇలా బంజారాలకు పరిస్థితి లేదు. ఏ ఆదివాసీ వచ్చి బంజారాలకు ఇవ్వద్దని అంటలేడు. బంజారాలకు ఎవరికి ఇచ్చినా వెల్కమ్ చేస్తారు బంజారాలు. అది రామచంద్ర నాయక్ కావచ్చు, బాలనాయక్ కావచ్చు, ఇంకా బాలునాయక్ కావచ్చు, రామచంద్ర కావచ్చు, మురళి కావచ్చు, రామదాస్ కావచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు. నో అబ్జెక్షన్ ఎవరు అబ్జెక్షన్ లేదు. ఇక్కడ మాలమాదిగల పంచాయతీ లేదు కదా. మాలోళ్ళకి ఇస్తే మాదిగోళ్ళు మేము ఎక్కడ పోవాలి, మాదిగోళ్ళకి ఇస్తే మాలోళ్ళు ఎక్కడ పోవాలి. నిన్న ముఖ్యమంత్రికి ఆ ఒత్తిడి తొలగింది. కానీ ఇక్కడ లేదు కదా. ఇది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్. ఇవాళకి మా కాంగ్రెస్ పార్టీ తల్లి మాకు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మాకు ఉద్యోగాలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మాకు పొలాలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ భూమి ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ విధేయులం మేము. అందు గురించే మాకు అడిగే హక్కు ఉంది. కాంగ్రెస్ పార్టీకి మాకు అడిగే హక్కు ఉంది. రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొని మాకు కలిస్తే నేను అన్నీ చెప్పేటోంది 100% సార్, ఇగో ఇది ఇస్తే ఇట్లా ఉంటుంది, ఇగో ఇది ఇట్లా ఉంటుంది, ఈ కాంబినేషన్ ఇట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మీ నాయనమ్మ కాడ నుంచి ఇవ్వాలి మేము కాంగ్రెస్ పార్టీ. ఒక అవకాశం కనుక వస్తే రాహుల్ గాంధీని రాముల్ నాయక్ కలుస్తారా? కలిసి వివరించే అవకాశం ఉందా? 100% వివరిస్తాం. 100% పార్టీని బలోపేతం జరగాలి. ఇక్కడ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు బలోపేతంగా ఉండాలి. ఇక్కడ పార్టీ బలోపేతం జరగాలి. ఇవాళ ఇప్పటికీ గిట్ట మొత్తం భారతదేశంలో 21-22 జాగాల భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక టైంలో కాంగ్రెస్ పార్టీకి ఉండే. ఇవాళ కర్ణాటక, మనకు తెలంగాణ, ఇంకో రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ ఈ విధంగా మనం చేస్తూ ఉంటే కొంత పార్టీకి నష్టం జరుగుతుంది. కానీ అందు గురించే పార్టీ ఆచి తూచి హైకమాండ్ గిట్ట దృష్టిలో పెట్టుకొని ఒత్తిడిలో వస్తాయండి. ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా మంత్రికి
ఎలిజిబుల్. అడిగే దాంట్లో ప్రతి ఒక్కరు అడుగుతారు. మా అన్నకి ఇస్తే నేనేం చేసినా అని రాజగోపాల్ రెడ్డి సార్ అడుగుతుండొచ్చు. కాదని కాదు కదా అని ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు ఎట్లా అంటారు మళ్ళా సామాజిక వర్గం ఇప్పుడు ఏది మన వెల్మ సామాజిక వర్గం ఉంది. వెల్మలో ఎంత పర్సంటేజ్ అని మీరే అంటారు. మీరే అన్న తర్వాత ఇప్పుడేమో మన జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. జూపల్లి కృష్ణారావుకి ఇచ్చి మళ్ళీ ఇంకోళ్ళకి ఇస్తే మళ్ళీ ఎంత పర్సంటేజ్ ఉంది? 12% ఉన్న వాళ్ళకేమో డిప్యూటీ స్పీకర్ ఇస్తాం, లేకుంటే చీఫ్ విప్ ఇస్తాం, లేకుంటే స్పీకర్ చేస్తామంటే ఏంటి అది? అందు గురించి మంత్రి పదవి ఇవ్వాలి. ఇప్పుడు నేను కార్యకర్తగా మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పిన చూడు కాంగ్రెస్ పార్టీకి బంజారాలకు లంబాడాకు సంబంధాలని చెప్తున్నాం. ఆ రోజు ఇందిరాగాంధీని మేము నాయనమ్మ అంటాము. మా పిల్లలు నాయనమ్మ అంటాం, మేము అమ్మ అంటాం ఇందిరాగాంధీని. ఆ అనుభవం ఉంది మాకు. ఆమె ఎక్కడ చూసినా మా డ్రెస్సులను చూసి అది చూసి ఇవాళ మొత్తం బిందె మీద బిందె వేసి మా డ్రెస్సులు వేసుకొని ఇవాళ ప్రతి ఇంట్లో ఫోటో ఉంది. ఆమె ఫోటోలు పెట్టుకుంటాం. ఇలా పొద్దుగాల బాబాసాహెబ్ని ఎట్లా మొక్కుతాం ఆమె గిట్ట అట్లా మొక్కుతాం. ఆ రోజు మాకు తెలంగాణలో కనుక రిజర్వేషన్ ఇందిరాగాంధీ ఇవ్వకపోతే మా బతుకులు ఇవాళ ఉండకపోతుండే. ఇలా బ్రహ్మాండంగా ఉందాము, ఆలోచన చదువుకుంటుందాము, బాగుపడుతుందాము. ఇచ్చే ఫలాలు ఇప్పుడు ఒక లోన్ ఇస్తే ఒక లంబడాయిన ఏం చేస్తాడంటే అదాన్ని డబ్బులు 2 బర్రెలు ఇస్తే అదానికి వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలలో 4-5 చేసుకుంటాడు. కష్టపడే జాతి. అందు గురించే పార్టీకి కష్టపడ్డాం, మా హక్కు, మాకు మంత్రి పదవి ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ ఉంది. మేము డిమాండ్ అంటే మేము ఏదో ఒత్తిడి చేసి భయపెట్టించుడు కాదు. ఇప్పుడు మనం 2-3 అన్నదమ్ములు ఉంటాం. తండ్రి సంపాదించిన ఆస్తిలో ఒక 25 ఎకరాలు ఉందనుకో. పెద్దన్న ముందుగాల పుట్టిండు 10 ఎకరాలు ఆయనకి ఇస్తాడు, ముగ్గురికి 5-5 ఎకరాలు ఇస్తే మనం కొట్లాడుకోమా? అట్లా ఎవరి సామాజిక వర్గం ఎంత జనాభా ఉందో రాహుల్ గాంధీ చెప్తూ ఎవరి జనాభా ఎంతో వాళ్ళ నిష్పత్తి అంత అంటారు. అందు గురించి 12% మేము ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది. రైట్. ఇది మొత్తం మీద మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. సో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, 12% ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. మంత్రి పదవి ఇస్తే ఇంకా మేము ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. సో బంజారాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి విడలేదినటువంటి అనుబంధం ఉన్నది. అప్పటి ఇందిరాగాంధీ మాకు కనుక ఈ రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము ఇంతటి అభివృద్ధి చెందే వాళ్ళం కాదు. సో మేము ఒక దేవతగా మేము ఆమెను భావిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇక ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుంటామంటూ రాములు నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఢిల్లీకి కూడా మా వాళ్ళని పంపించినాం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మంత్రి పదవి మిస్ కానీయం. అది రాములు నాయక్ చెప్తా ఉన్నాడు. ఎవరికైనా సరే, రామచంద్ర నాయక్ కావచ్చు, బాలనాయక్ గారు, ఎవరికైనా సరే కానీ మంత్రి పదవి మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి అనేటువంటి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఈసారి నిజంగానే డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందా, లేక చీఫ్ విప్ ఇస్తారా? మరి ఈ డిమాండ్లన్నీ చూసి బంజారాల ఆ ఆటనార్థాలు విని మరి ఆయన ముఖ్యమంత్రి గారు కావచ్చు, అటు ఏఐసిసి పెద్దలు కావచ్చు, మరి 12% ఉన్నటువంటి బంజారాకు న్యాయం చేసే దిశగా మంత్రివర్గంలో ఎవరికొకరికి అవకాశం ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజాద్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.